రైలు మార్గంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను చీరాల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల కట్టడికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాజధానికి చెన్నైకి చెందిన బాలశ్యామ్ ప్రసాద్, అరవిందన్ శంకర్ అనే ఇద్దరు యువకులు మరో వ్యక్తితో కలిసి పార్వతీపురంలో గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం దానిని చెన్నైకి తరలించేందుకు రైలులో ప్రయాణిస్తుండగా బాపట్ల చీరాల మధ్య పోలీసులు రైలు తనిఖీ చేపట్టడాన్ని గమనించారు. పట్టుబడతామనే భయంతో 24వ తేదీ రాత్రి చీరాల రైల్వే స్టేషన్లో దిగిపోయారు. నిందితుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో చీరాల ఎస్పీడీఓ సూచనల మేరకు వన్ టౌన్ ఎస్ఐ హారిక నేతృత్వంలోని పోలీసు బృందం పట్టణంలోని దండుబాట రోడ్డు టీ జంక్షన్ వద్ద నిఘా పెట్టింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 11 కిలోల గంజాయి లభ్యమైంది. వినియోగం సరఫరా వ్యవస్థల మీద ఉక్కుపాదం మోపింది. దాంట్లో భాగంగా మన బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతిసారి మనం ఈ చీరాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గంజాయి సమాచారం గురించి నిఘా పెట్టి ఉన్నాము. దాని ద్వారా చాలా కేసులు కూడా మనం గతంలో పట్టుకోవడం జరిగింది. చినగంజంలో అట్లాగే వేటపాలెంలో కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ట్రైన్స్లో ముఖ్యంగా మనకి ఒరిస్సా ఏరియాలో ఈ సాగు ప్రాంతం ఎక్కువగా ఉంది. అక్కడ నుంచి ఈ పక్క స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఆ ఒరిస్సా నుంచి అక్కడ కొనుగోలు చేసి రైల్వే ద్వారా వాళ్ళ స్టేట్లకి ఈ గంజాయి అనేది అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో మనం గతంలో కూడా చాలా తనిఖీలు చేశాము. అదేవిధంగా ఈ ఒక సమాచారం మేరకు 24వ తేదీ అంటే నిన్న మన చీరాల వన్ టౌన్ పోలీసు సిబ్బంది అట్లాగే మన బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండే SB2 సిబ్బంది మన బాపట్ల చీరాల మధ్యలో ఒక ట్రైన్ ధన్బాద్ అలిపి ట్రైన్ని మనం చెక్ చేస్తూ వచ్చే క్రమంలో చీరాల ఏరియాకి వచ్చే టైంలో మనం ఈ చెకింగ్ గమనించి ఇద్దరు వ్యక్తులు అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు గంజా కోసం అనే ఉద్దేశంతో వాళ్ళు చీరాలలో ట్రైన్ దిగి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం చెకింగ్ తర్వాత మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మన చెన్నై ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అంటే తమిళనాడు వాళ్ళు. ఒకతను బాలశ్యామ్ ప్రశాంత్ అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న ఒక 3 బ్యాగులను తనిఖీ చేస్తే మనకు 11 కేజీల గాంజా అనేది లభించింది. వాళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పార్వతీపురం ఏరియా నుంచి గాంజాని కొనుగోలు చేసి మన తమిళనాడుకి వెళ్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఎవరైతే అమ్మారో వాళ్ళ గురించి, అట్లాగే వీళ్ళు ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అక్కడ ఎవరికి